తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ పాలన ఐఫోన్ లా ఉంటే రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లా ఉందని జగిత్యాలలో వ్యాఖ్యానించారు. చైనా ఫోన్ చూడడానికి బాగుంటుంది కానీ సరిగ్గా పనిచేయదన్నారు. మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకుని బూటీ కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి కులాల వారీగా లెక్కలు ఎందుకు బయట పెట్టడం లేదని ఆమె ప్రశ్నించారు. తుతు మంత్రంగా మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ సంఘాలతో సమావేశం పెట్టారని కవిత విమర్శించారు. 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఉద్యమం ఆగదని ఆమె హెచ్చరించారు. మరో తెలంగాణ పోరాటం తరహా పోరాటానికి బీసీలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీసీ కుల సంఘాలతో ముఖ్యమంత్రి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. పార్టీ కార్యకర్తలు మనకు నాయకులు అన్నది ఎప్పుడు కూడా లెక్కలో లేనటువంటి విషయం. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా పెద్ద పెద్ద నాయకులు లేరు మనకు, అయినా కూడా మనం గుండె ధైర్యంతో కొట్లాడినాం. ఇవాళ ఇక్కడ జగిత్యాలలో మనం అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేసినాం. ఇవాళ జగిత్యాలలో 4500 ఇండ్లు కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టించారు. ఆ ఇచ్చిన ఇండ్లలో 900 ఇండ్లు ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, 900 ఇండ్లు జగిత్యాల్లో ఖాళీగా ఉన్నాయి, మీరు అర్హులైనటువంటి వాళ్ళకి ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి ఇవ్వండి. ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఎందుకు ప్రాజెక్టులు ఫినిష్ చేయలేకపోతా ఉన్నారు? ఎందుకు వరద కాలువ నింపలేకపోతున్నారు? ఎందుకు రేషన్ కార్డులు ఇవ్వలేకపోతా ఉన్నారు? దీనికి ఏమైనా కేసీఆర్ గారు అడ్డం పడ్డారా? బీఆర్ఎస్ పార్టీ అడ్డం పడ్డదా? తక్షణమే మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా వెంటనే నెరవేర్చండి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చరిత్ర క్షమించదు, బీసీలు క్షమించరు. వారికి ఎవరు లేరు, వారి పక్షాన మాట్లాడారు అనుకుంటున్నారేమో. మేమందరం కూడా అండగా నిలబడి ఉన్నాం. ఖచ్చితంగా బీసీలకు మీరు ప్రామిస్ చేసినటువంటి 42% ఇచ్చే వరకు కూడా తగ్గేదే లేదు. ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తాం. మరో తెలంగాణ ఉద్యమంలాగా పోరాటం చేయడానికి బీసీ బిడ్డలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయ్